అస్మద్గురుభ్యో నమ. భగవద్వంతులరా, ఇవాళ కూడా సూక్తం శ్రీ సూక్తం నుంచి. ఇది చాలాసార్లు వింటాం. పెద్ద లోతైన అర్థం చూడాలంటే ఎవడికి ఓపిక లేవు. ఈ సూక్తంలో ఉన్న ప్రతి పదానికి కూడా కనీసం ఒక్కొక్క 25 చొప్పున మంత్రాలు వేదంలో ఉన్నాయి. ఋగ్వేదంలో, యజుర్వేదంలో, అధర్వణ వేదంలో, సామవేదంలో. ప్రత్యేకించి సామవేదం ఎందుకు చెప్పమంటే ఋగ్వేదంలో భాగవతి. అందుకని ఏమిటది? దీనివల్ల మనకి సంపదతో పాటుగా వాహన ప్రాప్తి, వైభవము ఇది కలుగుతుంది. ఈ పాటికి గుర్తుపట్టేసి ఉంటారు. మీరు శ్రీసూక్తం వింటూనే ఉంటారు కదా. అస్య పూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధినీం శ్రియం దేవీం ఉపక్వయే శ్రీర్మా దేవి జుషతాం. మాకు శ్రీహి మా ఆవిడ మాకు దేవి జుషతాం తృప్తిపరచుగాక, ఆనందింపజేయుగాక, ప్రసాదింపజేయుగాక శ్రీ సంపదలతోటి. ఏమిటావిడ అంటే మిగిలిన వాళ్ళు ఉన్నారు కదా. మిగిలిన వాళ్ళకి అమ్మవారికి తేడా ఏమిటంటే అమ్మవారికి 3 రకాల వైభవాలు ఉన్నాయి. అది క్షీరసాగర మతం తగ్గించి చూస్తాం మనం. మొదటిది ఏమిటి? అశ్వపూర్వం. మొదటగా అశ్వములు వస్తుంటాయి, అశ్వములు ముందు నడుస్తుండగా. అలాగే రథమధ్యం, ఆవిడ రథం లోపల ఉంటుంది, రథంలో కూర్చుంటుంది. హస్తినాద ప్రబోధిని, ఏనుగుల ఘీంకారముల చేత మెలకువ తెచ్చుకుంటుంది ఆవిడ. ఈ తమాషా, ఈ 3 పదాలు ఎంత తమాషా తెలుసా అండి? లక్ష్మీ ఆవిర్భావము, ముందుగా వచ్చింది ఉచ్చైశ్రవము, ఇంద్రుడి దగ్గర ఉంది. అంటే లక్ష్మికి తోబుట్టు ఉచ్చైశ్రవం, అంతే పూర్వ ముందే వచ్చింది అది. తర్వాత రథమధ్య, రథం ఎవరండి? భగవంతుడే మనకి రథం కదా. ఆత్మానం రథనం విద్దంటాం కదా. ఆ రథం ఏమిటి? మనం భగవంతుడి శరీరం, అదిగో ఆయనే రథమధ్యాం. హస్తినాద ప్రబోధిని, తర్వాత వచ్చింది మనకి ఏదది? మనకి ఐరావతం ఉందే, అగో అది విశేషం. అలాగే ఇంకొక తమాషా ఏమిటంటే అశ్వపూర్వ అంటే అశ్వములో ఉన్న గొప్పతనం కొంచెం క్లుప్తంగా చెప్పాలి, తప్పదు. గుర్రము నిలబడ్డప్పుడు 3 కాళ్ళ మీద నిలబడుతుంది, 4వ కాళ్ళు నేల ఆంచదు. నడిచేటప్పుడు 2 కాళ్ళ మీద నడుస్తుంది, అంటే 2 కాళ్ళు నేల మీద ఉంటాయి, 2 కాళ్ళు గాలిలో ఉంటాయి. పరిగెత్తేటప్పుడు 4 కాళ్ళు ఉపయోగిస్తుంది. కుమ్మేటప్పుడు వెనక 2 కాళ్ళు ఆపి 2 కాళ్ళతో చేస్తుంది. దాని మెడ మీద జూలు కానీ, దాని కన్నులు కానీ, చెవులు కానీ, తోక కానీ, ఇవన్నీ కూడా చాలా గొప్పదైన సన్నివేశం కలిగినవి. అందుకనే దాన్ని హార్స్ పవర్ అంటారు మన వాళ్ళు. అందుకనే మనం 4 సింహాల బొమ్మ చూసారా, దాని కింద గుర్తే ఉందండి, గుర్రం గుర్తు పెట్టారు. యువతల పక్కన ఎద్దన్నారు, ఇంకోది ఇంగడిది పెట్టచ్చు కదా, ఏ పక్షో ఏదోనూ కాదు. ఇది అధర్వణ వేదంలో మంత్రాన్ని మహానుభావుడు అంత అందంగా చూపించాడు. అశ్వపూర్వ. రథమధ్య, రథాన్ని గురించి యజుర్వేదము వర్ణించిందండి. రథము లోపల ముందు భాగంలో ఎవరుంటారు, వెనక భాగం ఎవరు, చక్రాల్లో ఎవరుంటారు, దేవతలంతా ఉంటారు దాంట్లోనూ. అందుకని అసలు కాలమే రథం అన్నాడు అధర్వణ వేదంలో. రథమధ్యాం హస్తినాద ప్రబోధిని, ఏనుగులు 8 ఏనుగులు. ఏనుగుల లక్షణం విష్ణుధర్మోత్తరం చెప్పింది. ఆవిడ పక్కన 2 ఏనుగులు ఉంటాయండి. ఆ ఏనుగులు ఏమిటో తెలుసిన? మదము, మోహము అన్న 2 ఏనుగులు. వాటి కలశాల్లో ఉండేది ఆశ, తృప్తి అన్న జలంతో అభిషేకిస్తాయి. అంటే ఏనుగుల గొప్పతనం. ఏనుగు గొప్పతనం ఇంకోటి చెప్పనండి, దాని 4 కాళ్ళు ఒక పక్కకే వంగుతాయి. మనకి ఆవులు, గేదెలు వీటైతే 2 కాళ్ళు వెనక్కి, 2 కాళ్ళు ముందుకి వంగుతాయి. ఇలా కాదు. ఏనుగు ఎవరిని కరుణిస్తుందో ఏనుగుకే తెలియదు. ఏనుగు మనసు చెప్పలేము మనమైతే. అది నడిచొచ్చే విధానాన్ని బట్టి చూస్తే అర్థం కావాలి, మనకు అర్థం కాదు, మావటివాడికి తెలుస్తుంది. అందుకనే త్యాగరాజస్వామి సామజవరగమన, ఏనుగు లాంటి ప్రవర్తన కలిగిన వాడ అన్నారు. అది విశేషం. చాలా పెద్దగా చెప్పాలి. వీటన్నిటికీ ఒక్కొక్క దానికి కనీసం 20 మంత్రాలు ఉన్నాయి. అశ్వపూర్వం రథమధ్యాం
హస్తినాద ప్రబోధిని. ఇప్పటికీ శ్రీరంగము ఇలాంటి క్షేత్రాల్లో పొద్దున్నే ఏనుగొచ్చి గీంకరించిన తర్వాతే ఆ తలుపులు తీస్తారు. హస్తినాద ప్రబోధిని. గుర్రము హేష ఉంటుందో చూచారా? ఆ హేషని బట్టి ఎంత దూరం వెళ్ళిందో చెప్పవచ్చును. రథమధ్యాం. రథం గొప్పతనం ఏం చెప్పాలండి? ఇంద్రుడు ఆ రథం కోసం ఎదురు చూస్తుండేవాడు. ఆ రథానికి అధిష్టాన దేవత ఎవరు? ఇంద్రాణి. అందుకని అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధిని శ్రియం దేవీం ఉపహ్వయే. అమ్మా, జ్యోతి వెలిగించి నిన్ను ప్రార్థిస్తున్నా అమ్మా. శ్రియం దేవీం ఉపహ్వయే. శ్రీ మా దేవి ఉపజుషతాం. అమ్మా, అంతటి సంపద మాకివ్వమ్మా. అంటే వాహన ప్రాప్తి కావాలి, అశాంతము. అందుకని అశ్వపతులు, గజపతులు, రథపతులు రాజుల పేర్లవి. ఎవళ్ళకి ఎన్ని ఉంటే అంత గొప్ప అనమాట. అలాంటి అఖండ వైశ్వర్యాన్ని మాకు ఇవ్వమ్మా. అంటే రథం అంటే శరీర ఆరోగ్యము, అది అశ్వం అంటే శరీర ఆరోగ్యము, రథం అంటే మన శరీరమే నిలబడ్డం. తర్వాత హస్తినాదం అంటే మనలో ఉండే ఇంద్రియాలని నిగ్రహించాలి. వీళ్ళని నిగ్రహించి పెట్టమ్మా. ఇది ఇంకో అర్థం ఉంటుంది. అంత క్షేమం కలుగుతుంది. తేనె, జీడిపప్పు నివేదన చేయండి, చాలా మంచి ఫలితం లభిస్తుంది. కొన్నాళ్ల పాటు చేయండి. ఇక తరువాత ఇంకొకటి ఉందండి. మీకు వ్యవసాయాలున్నా, ఫామ్ హౌస్లున్నా, మొక్కల పెంపకం ఉన్నా, ఇలాంటి వ్యాపారాలు ఉంటే ఇలాంటి వాటన్నిటికీ బాగా పెంపొందాలి. అంటే వర్షాలు పడినా పడకపోయినా ఇలాంటి ఇబ్బందులు వచ్చినా కూడా ఉండాలంటే అది పంట వెయ్యగానే ఇది చదవండి, చదివించండి. లేకపోతేను ఒకప్పుడు ఉగాది నాడు మొదలుపెట్టి వేదపాఠం చేసేవారు, శరత్కాలంలో చేసేవారు రైతుల కోసం అని చెప్పి. ఇప్పుడు అంతా మర్చిపోయేది. ఏమిటిది? ఆదిత్యవర్ణే తపసోధిజాత వనస్పతి తవ వృక్షోధ బిల్వ తస్య ఫలాని తపసా నుదంతు మాయ అంతరాయాశ్చ బాహ్య అలక్ష్మి. ఆదిత్యవర్ణే, సూర్యుని వంటి అద్భుతమైన కాంతి కలిగిన దాన. సూర్యుడు కూడా ఉదయం పూట బంగారు రంగులో ఉంటాడు, అమ్మవారు అదే రంగులో ఉంటుంది. ఆదిత్యవర్ణే తపస అధిజాత. నీ తపస్సు కారణం చేతనే వనస్పతి వృక్ష అత బిల్వ. నీ తపస్సు, నీ ఆలోచన కారణం చేతే చెట్లు రకరకాలుగా మొలిచాయి. వనస్పతులంటే ఓషధులు. ఒకసారే పంట ఇస్తుంది, మళ్ళీ పంట ఇవ్వదు. సకృత్ ప్రసవ ఓషధి అది. అంచేత అలాగా వనస్పతులు. బిల్వవృక్షము, బిల్వవృక్షం సంగతి బిల్వ నిలయ. బిల్వం అన్నది యజ్ఞంలో ఉపయోగిస్తారు విశేషంగా. బిల్వము లోపల అగ్నిదేవుడు చేరాడు. అందుకనే చాలా విశేషంగా భారతం అన్నీ చెప్తాయి. అంచేత వృక్ష అద బిల్వ. బిల్వపత్రాలు, బిల్వ ఫలాలు స్వామికి చాలా ఇష్టం. అందుకని వృక్షోద బిల్వ. తస్య ఫలాని తపస నుదంతు. బిల్వవృక్షం గొప్పతనం ఏమిటంటే, రాక్షసుంతా యజ్ఞాలు వాడు చేస్తుంటే ఋషులు ఎక్కడెక్కడికో వెళ్ళారట. ఓ తోటకి వెడితే రాక్షసులు వచ్చారట, కానీ ముందుకు రావటం లేట. అప్పుడు భృగు మనిషి చూసి చెప్పాడు, ఆ చుట్టుపక్కల బిల్వవృక్షాలు ఉన్నాయి, బిల్వవృక్షాల్లో అమ్మవారు ఉంటుంది, అమ్మవారికి భయపడి రాక్షసులు అక్కడే ఆగిపోయారు. మనం యజ్ఞం పూర్తయిన తర్వాత భోజనాల టైం ఉండదు కదా, పూర్ణాహుతి, ఆ టైం వాళ్ళు వస్తారు తినడానికి అన్నట్టు ఆయన పాపం. ఇది వేదంలో ఉంది. అంచేత వృక్షోద బిల్వ తస్య ఫలాని తపస నుదంతు. ఆ ఫలములన్నీ కూడా మాకు నీ తపస్సు శక్తితో సహా మాకు లభించుగాక. మాయా అంతరాయాశ్చ బాహ్య అలక్ష్మి నుదంతు. అమ్మా, మా లోపల చీకటి, బయట చీకటి, లోపల చెడుబుద్ధి, బయట ఉండే చెడుబుద్ధి, ఇదంతా కూడా తొలగిపోవాలి నీ వల్ల. రాక్షసులు శక్తివంతులే, కానీ వాళ్ళకి 2 చీకట్లు. బిల్వవృక్షం ఏం చేసింది? ఆపేసింది. మాకు అలా చెయ్యమ్మా. ఆదిత్యవర్ణే తపసోధిజాత వనస్పతి తవ వృక్షోద బిల్వ తస్య ఫలాని తపస నుదంతు మాయా అంతరాయాశ్చ బాహ్య అలక్ష్మి. 108 సార్లు చదవండి. చిన్న గ్లాసుడు పాలైనా అమ్మవారికి సమర్పించండి, సరిపోతుంది. మంచి ఫలితం వస్తుంది. అది గమనించండి. శక్తి, అది విశేషం, శక్తి కలుగుతుంది. అలాగే ఇంకో సూక్తం కూడా ఉంది, అది కూడా మనం ఇప్పుడు చెప్పుకుందాం. ఏమిటా సూక్తం? ఉపైతుమాం దేవసక
కీర్తిశ్చ మణినాసః ప్రాదుర్భూతోస్మి రాష్ట్రేస్మిన్ కీర్తిం వృద్ధిం దదాతు మే. దీంట్లోనే ఫలితుంది. ఉపైతు మాం దేవసకః, దేవసకుడైన వాడు ఎవరు? అగ్నిదేవుడు. అగ్నిదేవ, నువ్వు రావాలి, తీసుకొని రావాలి. దేవసకుడంటే పరమాత్మని కూడా అర్థం ఉంది. ఉపైతు మాం, ఆ దేవసకుడు అంటే శ్రీ మహావిష్ణువు. కుచేరుడు చూడండి ఎంత సహాయపడ్డాడండి. అర్జునుడు చూడండి కాళ్ళ దగ్గర కూర్చున్నాడండి. కాళ్ళ ఎడంకాలు ముందు పెట్టి కూర్చుంటే, ముందు పెట్టి నిలబడితే అర్జునుడు ఎడం పక్కకి పోనీ అంటే ఎడం భుజం తన్నేవాడు, కుడి పక్కకి పోనీ అంటే కుడి భుజం తన్నేవాడు. అలాంటి తాపులు తింటూ, ఇది ఎవరు చెప్పరు, భారతంలో ఉన్నాయి. 18 రోజులు ఉన్నాడు ఆయన. అలాగే దేవసక కీర్తిశ్చ, కీర్తి అంటే దేవలుడని దేవతలని వాళ్ళకి అర్థం ఉంది. వాళ్ళతో సహా మణినాస, మణిభద్రుడని ఇంకొకడున్నాడు మహానుభావుడు, అమ్మవారి సంతానంగా చెప్తారు. అంటే సంపదలతో సహా రావమ్మ తల్లి నా దగ్గరికి రావాలి. ఉపైతు, చేరాలి. ఎందుకోసమో తెలుసా? నేను ఫారినర్ని కాదమ్మా. ప్రాదుర్భూతోస్మి రాష్ట్రేస్మిన్, నీ రాష్ట్రంలో జన్మించాను, నీ కడుపులో జన్మించిన వాడిని, నీ వల్ల బతుకుతున్న వాడిని. రాష్ట్రేస్మిన్ కీర్తిం వృద్ధిం దదాతు మే, నాకు వృద్ధి కలగాలి, కీర్తి కలగాలి. కీర్తి అంటే 10 మంది అవుననాలి. అలాంటిది చక్కటి సంపద నాకు ఇవ్వమ్మా తల్లి అని చెప్పి ఇంకో మంత్రం కూడా చెప్పారు మహానుభావులు. అది కూడా చెప్పుకొని ప్రస్తుతానికి ఆపుదాం. ఏమిటి అమ్మా? క్షుత్ పిపాస మలాం జ్యేష్ఠాం అలక్ష్మీం నాశయామి అహం అభూతిం అసమృద్ధించ సర్వాం నిర్నుద మే గృహాతు. ఇది చదువుతూ 11 సార్లు చదువుతూ హారతి ఇవ్వండి. విడిగా 24 సార్లు చదవండి, 27 సార్లు. తీపి పదార్థం అంటే చిమ్మిడి కానీ, చలిమిడి కానీ, పానకం కానీ, పటికి బెల్లం ఏదైనా సమర్పించండి. పళ్ళు అలాంటిది పెట్టడం తప్పేం లేదు. ఏమిటిది అమ్మా? క్షుత్, ఆకలి తొలగిపోవాలి. అంటే ఆకలి లేకుండా ఉంది కాదు, అనవసరమైన ఆకలి రాకూడదు. ఆరోగ్యం. పిపాస, ఎంత తాగినా ఇంకా తాగాలనిపిస్తుంది కదా, అలాంటిది కూడా ఉండకూడదు. క్షుత్ పిపాస మలాం, మలినము, పాపం ఉంటుంది, ఈ పాపం తొలగిపోవాలి. జ్యేష్ఠాం అలక్ష్మీం, అమ్మా నీకంటే పెద్దవిడ కాడుంది జ్యేష్ఠాదేవి. ఆవిడేమిటి? అలక్ష్మి, సంపద లేకుండా చేసేది. అందుకని జ్యేష్ఠాం అలక్ష్మీం నాశయామి, నాశడి చంపడం అని కాదండి, అక్కడ తగ్గించుకుంటాం, దూరంగా తోసివేస్తాం. అహం అభూతిం అసమృద్ధించ సర్వాం నిర్నుద మే గృహాత్, నా ఇంటి నుంచి 2 బయటికి గంటేసి. ఏమిటో తెలుసిన? అసభూతిం, సంపద లేకపోకుండా ఉండడము. అంటే వైభవం ఉండాలి నాకు, ఆ వైభవం లేకపోవడం చేయకూడదు దయచేసి. అలాగే అసమృద్ధి, సమృద్ధి లేకపోవడం అంటే తగినట్టుగా ఉండాలి నా కోసం. అసమృద్ధించ సర్వాన్ నిర్నద మే గృహాత్, ఇది విశేషం. అంచేత ఈ స్తోత్రాన్ని చదవండి, మంచి ఫలితాలు పొందండి. స్వస్తి.